ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నో ద ఎగ్జామ్ ప్యాటర్న్, మేక్ ఏ ప్రాపర్ షెడ్యూల్. ఒక స్టడీ మెటీరియల్ని చూస్ చేసుకోండి. సిక్యూస్ కంటే పీవీక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయండి. వెయిటేజ్ని తెలుసుకోండి. ఎందుకంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా స్మార్ట్ వర్క్ లేకపోతే సక్సెస్ని రీచ్ అవ్వలేము. హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష బేటెక్. సో మనం ఈ వీడియోలో ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ కనుక మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ఇవాళ కంటెంట్ ఏంటంటే ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ డేస్లో చాలామంది స్టూడెంట్స్ ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే నో ద ఎగ్జామ్ ప్యాటర్న్. సో మీరు ఫస్ట్ ఎంత ప్రిపేర్ అవుతున్నారు, ఎన్ని క్లాసెస్ వింటున్నారు అది కాదు, ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో తెలుసుకోండి. ఏ సబ్జెక్టు నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే ఎంతసేపు అసలు మీ ఎగ్జామ్ అనేది, అలాగే ఒక్కొక్క క్వశ్చన్ని మీరు ఎంతసేపట్లో ఆన్సర్ చేయాలి, అలాగే హైయెస్ట్ చాప్టర్ వెయిటేజ్ అనేది దేనికి ఉంది, ఇలా మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ని తెలుసుకోండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ని తెలుసుకున్నప్పుడు మీరు ఎలా చదవాలి, ఎలా క్లాసెస్ వినాలి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మేక్ ఏ ప్రాపర్ షెడ్యూల్. సో ఒక ప్రాపర్ షెడ్యూల్ని పెట్టుకోండి. ఒక ప్రాపర్ షెడ్యూల్ అంటే ఒక టైం టేబుల్ పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వడం అలా కాదు. ప్రాపర్ షెడ్యూల్ అంటే ఏంటంటే ఏ టైంకి మీరు క్లాసెస్ వినాలి, అలాగే ఏ టైంకి పీవైక్యూస్ని సాల్వ్ చేయాలి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ క్లాస్ ఎప్పుడో వింటారు, అలాగే పీవైక్యూస్ని ఎప్పుడో సాల్వ్ చేస్తారు. సో అలాంటి టైంలో మీరే డిఫికల్టీని ఫేస్ చేస్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక క్లాస్ వింటున్నారో అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ మీద 50% నాలెడ్జ్ అనేది వస్తుంది. అలాగే ఎప్పుడైతే పీవైక్యూస్ చేస్తారో మిగతా 50% నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు. సో అలా అంటే పీవైక్యూస్ చేస్తే మీకు ఒక రివిజన్ లాగా అయిపోతుంది. సో అందుకే క్లాసెస్ వినండి, క్లాసెస్ విన్న వెంటనే పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఒక స్టడీ మెటీరియల్ని చూస్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అన్ని స్టడీ మెటీరియల్స్ని చదువుదామని అన్ని తెప్పించుకుంటారు, అన్ని కొనుక్కుంటారు. సో అలా కాదు, ఒకటే స్టడీ మెటీరియల్ని చూస్ చేసుకోండి. వెదర్ అది ఏదైనా పర్లేదు, ఒక స్టడీ మెటీరియల్ని చూస్ చేసుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే అన్నింటిని ఫాలో అయితే ఒక్క దాంట్లో ఒక్కొక్క కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఒకటే స్టడీ మెటీరియల్ని కనుక యూజ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఒకటే స్టడీ మెటీరియల్ వాడండి, ఓకేనా. అన్ని స్టడీ మెటీరియల్స్ని చదువుతూ ఒక దాంట్లో పీవైక్యూస్ చేయడం కావచ్చు, ఒక కాన్సెప్ట్ని చదవడం కావచ్చు, ఇలా ఏంటంటే క్లమ్జీ అయ్యి మీరు కాన్సెప్ట్ని ఎక్కువ అర్థం చేసుకోలేకపోతారు. సో అందుకే ఒకటే స్టడీ మెటీరియల్ వాడారనుకోండి, ఈజీగా మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలుగుతారు, క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయగలుగుతారు. సిక్యూస్ కంటే పీవైక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని బుక్స్లో వాళ్ళు క్రియేట్ చేసిన ఎంసీక్యూస్ ఉంటాయి. సో వాటికంటే పీవైక్యూస్ బెటర్. మీరు పీవైక్యూస్ చదివితే ఏంటంటే అసలు లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి ఎలా అరైజ్ అయినాయి, అలాగే ఈ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి ఎలా వస్తాయి, అదంతా కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో అప్పుడు మీరు మంచిగా చదవచ్చు. ఏ టైప్లో చదివితే మీకు బాగుంటుందో అప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. సో అందుకే ఇప్పుడున్న టైంలో ఎంసీక్యూస్ కంటే పీవైక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. వెయిటేజ్ని తెలుసుకోండి. ఎందుకంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా స్మార్ట్ వర్క్ లేకపోతే సక్సెస్ని రీచ్ అవ్వలేము కదా. సో అందుకే హై వెయిటేజ్ చాప్టర్స్ని తెలుసుకోండి. హై వెయిటేజ్ చాప్టర్స్ని తెలుసుకొని ఒక సబ్జెక్టును పట్టుకొని ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండడం కాదు, దాంట్లో ఉన్న హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఫినిష్ చేయండి. ఆ తర్వాత ఇంకో సబ్జెక్ట్ దాంట్లో ఉన్న హై వెయిటేజ్ చాప్టర్స్ని ఫినిష్ చేయండి. సో ఫస్ట్లో పీవైక్యూస్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏ లాజిక్ వాడాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది అర్థం కాదు. సో ఒకసారి ట్రై చేయండి. లైక్ మీరు ఎంత స్ట్రగుల్ అయినా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఒకవేళ అయినా కూడా మీకు ఆన్సర్ రాకపోతే ఆన్సర్ చూడండి, తర్వాత ట్రై చేయండి. మళ్ళీ ఇంకొన్ని క్వశ్చన్స్ అట్లా ఏవైతే డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ఆన్సర్ చూస్తూ ట్రై చేయండి. సో అలా మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మీకు ఎండ్ వరకు, అంటే ఇప్పుడు ఒక 1 month 2 months మీరు ప్రాక్టీస్ చేశారనుకో, సో ఎండ్ ఆఫ్ ది డే వరకు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దానివల్ల. సో అప్పుడు మీరు మీ ఎగ్జామ్ సెంటర్లో వితిన్ 1 minute ఎలా సాల్వ్ చేయాలో మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఎందుకంటే 180 minutes. సో అందుకని పీవైక్యూస్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత క్లాసెస్ వింటున్నారు అనేది డజంట్ మ్యాటర్స్, బట్ పీవైక్యూస్ని సాల్వ్ చేశారనుకో మీకు తెలుస్తుంది. మీరు అనలైజ్ చేసుకోవచ్చు ఎలా ఉంది నా స్టడీ అనేది. సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీ బాగుంటుంది. సో నేనైతే అదే చెప్తున్నాను, పీవైక్యూస్ని ఎక్కువ సాల్వ్ చేయండి. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు ఫస్ట్లో సాల్వ్ చేయడానికి, బట్ ఎప్పుడైతే మీరు మెల్లిమెల్లిగా పికప్ అవుతారో సో ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో మెయిన్లీ ఇదైతే మర్చిపోకండి, పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మాక్ టెస్ట్. సో ఆన్లైన్లో చాలా ఫ్రీ మాక్ టెస్ట్లు దొరుకుతాయి, అలాగే కొన్ని పేడ్ కూడా దొరుకుతాయి. సో డెఫినెట్లీ వాటిని అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీరు అటెండ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది, అంటే 180 minutesలో మీరు ఎలా అటెంప్ట్ చేయాలనేది తెలుస్తుంది, అలాగే క్వశ్చన్స్ కూడా ఏ టైప్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. అలాగే కొన్ని మాక్ టెస్ట్లు వచ్చేసి చాప్టర్ వైజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు చాప్టర్లో ఇన్డెప్త్గా ఉన్నారని కూడా మీకు అర్థమవుతుంది. సో ఇలా
మాక్ టెస్ట్ అనేది కూడా చాలా విటల్ రోల్. సో మాక్ టెస్ట్లను కూడా అటెంప్ట్ చేయండి. సో ఇవి ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ కనుక ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.